భూమి కొనుగోలు చేసేటప్పుడు సగటు మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అంటే ఒక వ్యక్తి భూమి కొనాలనుకున్నప్పుడు గానీ, ప్లాట్లు కొనాలనుకున్నప్పుడు గానీ, అతను ఒక సగటు మనిషి అంటే ఒక సాధారణ మనిషి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ఈ యొక్క ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, మనము ఒక ప్లాట్ కొనాలని అంటే జీవితంలో ఒక ప్లాట్ కొనడం గానీ, ఒక భూమి కొనాలని గానీ అది లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకుంటాం. మనము జీవితం యొక్క ఆశయం అని గూడా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి తను ఒక భూమి కొనుగోలు చేసేటప్పుడు గానీ, ఒక ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు గానీ ఈ కిందమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ యొక్క వ్యక్తికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని మనం సాధారణంగా చెప్పొచ్చు. అంటే ఫస్టు ఆ యొక్క ప్లాట్ గాని కొన్నప్పుడు ఆ యొక్క టైటిల్ డీడ్‌ని చక్కగా చూసుకోవాలి. టైటిల్ డీడ్ అంటే ఏమిటి? టైటిల్ డీడ్ అనగా ఆ యొక్క వ్యక్తి ఆ భూమి కొనుగోలు చేసేటప్పుడు సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నాడా? లేదా గిఫ్ట్ డీడ్ ద్వారా తీసుకుంటున్నాడా? లేదా ఏ విధమైనటువంటి డీడ్ ద్వారా కొనుగోలు జరుగుతుంది అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ యొక్క సేల్ డీడ్ జరిగేటప్పుడు, ఆ సేల్ డీడ్ జరిగినప్పుడు ఆ యొక్క సేల్ డీడ్ ఎవరి నుంచి అతను పక్కా ఓనరేనా? అమ్మే వ్యక్తి అతను ఆ యొక్క ప్లాట్‌కి సంబంధించిన ఓనరా? కాదా? అనేది మనకు ఈ టైటిల్ డీడ్ ద్వారా అతనికి ఏ విధంగా ఆస్తి వచ్చింది అనేది మనము టైటిల్ ద్వారా గుర్తించవచ్చు. అంతేకాకుండా ఈ భూమి కొనుగోలు చేసేటప్పుడు లింక్ డాక్యుమెంట్‌ని అబ్జర్వ్ చేయాల. గత 13 సంవత్సరాల నుంచి దాదాపు 30 సంవత్సరాల దాకా లేదా వీలైతే 55 సంవత్సరాల కిందటి నుంచి కూడా మనం భూమి యొక్క ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకున్నట్లయితే మనకు ఆ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్స్‌లలో మనకు ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్స్ అనేవి దొరుకుతాయి. అంటే ఇతను అమ్మేటప్పుడు కొనుగోలు చేసేటప్పుడు అమ్మే వ్యక్తి ఎవరు? అమ్మే వ్యక్తికి ఎవరి నుంచి వచ్చింది? అతనికి ఎవరి నుంచి వచ్చింది? అతనికి ఎవరి నుంచి వచ్చింది? ఇట్లా మనం దాన్ని లింక్ డాక్యుమెంట్స్ అంటామనమాట. ఈ లింక్ డాక్యుమెంట్స్ దాదాపు మినిమమ్ 30 సంవత్సరాలు తీసుకుంటే ఆ యొక్క కొనుగోలుదారునికి ఆ యొక్క 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ యొక్క భూమి పైన ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు.